అందరికీ నమస్కారం. సో 25th ఫిబ్రవరి యాన్యువల్ డే సెలబ్రేషన్స్ మీరందరూ వచ్చారు, మన చిన్నారులందరినీ బ్లెస్ చేశారు. సో అందరికీ థ్యాంక్స్. అండ్ అదేవిధంగా సారీ కూడా చెప్దాం అనుకుంటున్నాను. బికాజ్ మీరందరినీ 10 o'clockకి 10:30 కల్లా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారని చెప్పాను. బట్ డ్యూ టు సమ్ ఇంటరప్షన్ మాకు ఎల్ఈడి అండ్ టెంట్ నెక్స్ట్ ఇస్ డీజే వాళ్ళ వల్ల కొంచెం లేట్ అవ్వడంతో మేము ప్రోగ్రామ్ 11:15కి స్టార్ట్ చేసాము. బట్ రేపు జరగబోయే టాలెంట్ షో అలా ఉండదు, టైం మెయింటైన్ చేస్తాం. షార్ప్లీ 9:30 కల్లా స్టార్ట్ అవుతుంది. మీరు పిల్లల్ని 9 కల్లా డ్రాప్ చేయండి అండ్ మీరు కూడా ఉండండి పిల్లలతో. సో ఈ టాలెంట్ షో ఎందుకు, యాన్యువల్ డే ఏంటి అనేది ఒక 1 లైన్లో నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఆటపాటలు అంటే ఎంత ఇంపార్టెంటో అలాగే చదువు కూడా చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు. సో మన పిల్లలు ఆటపాటల్లో ఎలా పోటీ పడ్డారో, దాన్ని ఎలా వాళ్ళు నిరూపించుకున్నారు అనేది మనం 25th ఫిబ్రవరి అందరం చూసాము. ఓకే, దాంట్లో మేము డాండియా, కరాటే అండ్ కర్రసాము, నెక్స్ట్ వేరియస్ డిఫరెంట్ యాక్టివిటీస్, దాంట్లో లంబాడా డ్యాన్స్ అని, ఫోక్ డాన్సెస్ అని, కూచిపూడి డ్యాన్స్, యోగా డ్యాన్స్ ఎట్సెట్రా ఇవన్నీ మేము చేయించాము. బట్ విద్యా సంస్థ అన్నప్పుడు అన్ని రకాల్లో అన్ని రంగాల్లో పిల్లలు చాలా యాక్టివ్గా పార్ట్ తీసుకోవాలి, రోల్ ఉండాలి, యాజమాన్యం అలాగే ఉండాలి అండ్ టీచర్స్ కూడా అలాగే ఉండాలి, ఉపాధ్యాయ బృందం. సో ఐ హోప్ నా వంతు కృషి నేను చేస్తున్నాను, నేను ఇవన్నీ నిరూపించుకుంటున్నా అని అనుకుంటున్నాను. సో మళ్ళొక్కసారి నాకు పిల్లలందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఐ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ టీచర్స్. మళ్ళీ మా టీచర్స్ చాలా కృషి చేసి చాలా పిల్లలతో కష్టపడి వాళ్ళు టాలెంట్ షోని నిరూపించబోతున్నారు రేపు. సో దాన్ని మీరందరూ వచ్చి వాళ్ళని బ్లెస్ చేయాలి. ఒక్కొక్క సబ్జెక్టు, ఇప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వగేరే సబ్జెక్ట్స్ మీకు అందరికీ తెలుసు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, అబాకస్, వేదిక్ మ్యాథమెటిక్స్ అండ్ ఐఐటి, రోబోటిక్స్ అండ్ ఆల్సో మోడల్ సైన్స్, జీకే, కంప్యూటర్స్, లెట్ స్పీక్ ఇంగ్లీష్ అండ్ గ్రామర్. ఇన్ని సబ్జెక్ట్స్ మన స్కూల్లో మేము సిన్స్ 2005 నుంచి నేను ఇంట్రడ్యూస్ చేశాను. అప్పటి నుంచి నేను ఇవన్నీ ఫాలో అవుతున్నాను. సో నాకు చక్కగా ఫ్రూట్ఫుల్ రిజల్ట్సే కనిపించాయి. అండ్ సిన్స్ 3 years మనకి పిల్లలు ఒలింపియాడ్లో కూడా మంచి సీట్స్ సంపాదించడం జరిగింది. ఈ విషయం దృష్టిలో పెట్టుకొని మనం టాలెంట్ షోలో కూడా కొన్ని పోటీలు పెట్టామనుకోండి, సో ఇంకా ముందుకెళ్తారు మన పిల్లలు అని ఒక మంచి సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో దీంట్లో ఫస్ట్ మనకి గ్రాడ్యుయేషన్ సెరమనీతో స్టార్ట్ అవుతుంది. సో గ్రాడ్యుయేషన్ సెరమనీ అంటే ఎందుకు అని మీ అందరికీ కొంచెం డౌట్ రావచ్చు. యూకేజీ స్టూడెంట్స్ అండ్ 5th కంప్లీటెడ్ స్టూడెంట్స్కి ఒక చిన్న సన్మానం, ఒక సత్కారం అనేది ఆ చిన్న చిన్న పిల్లలకి మనం సన్మానించామనుకోండి, అది వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు అండ్ ముందుకు దూసుకెళ్తారు అన్న ఒక మంచి ఉద్దేశంతో యూకేజీ కంప్లీటెడ్ అండ్ 5th క్లాస్ కంప్లీటెడ్ వాళ్ళకి మేము గ్రాడ్యుయేషన్ సెరమనీ అనేది సిన్స్ 3 years చేస్తున్నాము ఈ టాలెంట్ షోతో పాటు. దీంట్లోనే భాగంగా విమెన్స్ డే మన లేడీస్, మన పేరెంట్స్ అందరికీ రమ్మని చెప్పాము. బట్ ఆ రోజు చాలా తక్కువ సంఖ్యలో వచ్చారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది ద బెస్ట్ సెలెక్టెడ్ ఎవరైతే లేడీస్ వాళ్ళ సొంతగా ఏదైనా చిన్న చిన్న కంపెనీస్ పెట్టుకొని, లేకపోతే వాళ్ళు సొంతగా కష్టపడుతూ ఒక సింగిల్ మదర్ కష్టపడుతున్నట్టుగా మా దృష్టిలోకి వచ్చినప్పుడు వాళ్ళని ద బెస్ట్ సెలెక్ట్ చేసి మేము ఫెలిసిటేషన్ చేసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళకి మేము ఈరోజు ఈవినింగ్ కాల్ చేస్తాము. అంతవరకు కొంచెం సర్ప్రైజ్ పెడదాం అనుకుంటున్నాము. అసలు రేపే సడన్గా పిలుద్దాం అనుకున్నాను, బట్ అందరూ చాలా బిజీగా ఉంటారు, మీ స్కెడ్యూల్స్ కూడా బిజీగా ఉంటుంది. సో సడన్గా చెప్తే బాగోదని చెప్పేసి ఈరోజు ఈవినింగ్ చెప్తున్నాము. సో రేపు మీరు వచ్చి మా సన్మానాన్ని స్వీకరిస్తారనుకుంటున్నాను. ఈ పేరెంట్స్ ఎవరైతే ద సెలెక్ట్ పేరెంట్స్, మా టీచర్ సెలెక్ట్ చేస్తారు ఈ పేరెంట్స్కి. ఓకే, సో గ్రాడ్యుయేషన్ సెరమనీ అండ్ ద బెస్ట్ సెలెక్టెడ్ పేరెంట్స్కి ఫెలిసిటేషన్ అవగా మూడవ కార్యక్రమం ఏంటంటే షీ టీమ్ వాళ్ళు, మరి మోస్ట్లీ మా స్టాఫ్ కూడా అందరూ లేడీస్ ఉన్నారు, పిల్లలు కూడా చాలామంది అమ్మాయిలే ఉన్నారు స్కూల్లో అండ్ లేడీ పేరెంట్స్ చాలామంది వచ్చారు మొన్న మేము పేరెంటైన్మెంట్ కండక్ట్ చేసినప్పుడు. సో ఈ విషయం దృష్టిలో పెట్టుకొని షీ టీమ్ ప్రోగ్రామ్, మరి మన ఎస్ఐ గారు, షీ టీమ్ ప్రోగ్రామ్ ఎస్ఐ మేడం గారు తను ఫోన్ చేసేసి మరి దానికి మా ప్రోగ్రామ్కి ఒకదానికి వస్తాము, అందరు లేడీస్కి ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇద్దామని చెప్పారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని షీ టీమ్ నుంచి ఎస్ఐ మేడం, స్రవంతి మేడం గారు ఆ రోజున మనకు వస్తున్నారు 11-11:30 ప్రాంతంలో. సో ఈ ప్రోగ్రామ్ అనేది మీకు ఒక 25 to 30 minutes ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ హై స్కూల్ది మేము
కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఓకే, సో మార్నింగ్ సెషన్ ఓన్లీ ప్రైమరీ స్టూడెంట్స్కి టాలెంట్ షో ఉంటుంది అండ్ ఆఫ్టర్నూన్ హై స్కూల్ స్టూడెంట్స్కి. ప్రోగ్రామ్ మొత్తం 9:30 నుంచి 10 వరకు స్టార్ట్ అయిపోయి 4 కల్లా ఎండ్ అయిపోతుంది. మీరు మీ పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చి పంపించగలరు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఫుల్ డే ఉండటం కుదరలేదు అనుకుంటే మీ పిల్లలకి బాక్స్ ఇచ్చేసి వాళ్ళ ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంది మీకు ఇప్పుడు ఆల్రెడీ మేము ఫ్లయర్స్లో పంపిస్తాం ఇన్విటేషన్తో పాటు, దాంట్లో మీ పిల్లలది ఎప్పుడుంది ప్రోగ్రామ్ కనుక్కోండి. 10:30కి, 11:30కి, 12:30కి, మ్యాక్సిమం 12:30, 1 కల్లా మేము ప్రైమరీ వాళ్ళని ముగించేస్తాం. సో ఆ టైంలో మీరు వచ్చి మీ పిల్లల్ని చూసి వెళ్ళగలరు. అండ్ ఆఫ్టర్ దిస్ ప్రోగ్రామ్ 4 o'clockకి మీరు వచ్చేంత వరకు మేము పిల్లల్ని పంపించము. ఓకే, అండ్ ఆఫ్టర్ 4:30 అంటే 4 to 4:30 30 minutes మేము రిలాక్సేషన్ టైం తీసేసుకొని దాన్ని ఇమీడియట్గా 9th, 10th అండ్ మా స్టాఫ్ మెంబర్స్తో మేము ఫేర్వెల్ డే పార్టీ కంప్లీట్ చేసుకొని మేము డిన్నర్ చేసేసుకొని అక్కడ 10th class స్టూడెంట్స్కి ఇంకా వీడ్కోలు చెప్పేసి మేము అక్కడి నుంచి బయలుదేరుతాము. సో హోప్ మీరందరికీ ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గానే నేను ఇవ్వడానికి కూడా ట్రై చేశాను. సో అందరూ తప్పకుండా రండి, పేరు పేరున అందరికీ నా తరఫు నుంచి ఇన్విటేషన్. సో హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ గోయింగ్ టు కమ్. ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.